ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సరైన ఎంపీ అభ్యర్థి దొరకడం లేదా? ముచ్చటగా 3 పర్యాయాలు ఆ పార్లమెంటు స్థానానికి సరైన అభ్యర్థిని నిలబెట్టలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందా? ఆపై ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేయలేకపోవడంతో హ్యాట్రిక్ కూటమిని చూడాల్సి వచ్చిందా? కానీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సరైన అభ్యర్థి కోసం అన్వేషణ చేయాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తోందా? ఎన్నికలకు ముందు ఎవరో ఒకరిని ప్రకటించి మళ్ళీ పాత సీన్ రిపీట్ చేయొద్దనే అభిప్రాయం వ్యక్తమవుతోందా? ఇందుకు ఏ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఈ కష్టాలు ఎదురవుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా అధినేత జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అభ్యర్థులను ఇష్టారీతిన మార్చడమే కారణమని గుర్తించారు. చాలా మంది నేతలు తమ సొంత నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాల్లో బలవంతంగా పోటీ చేశారు. దాంతో నాన్ లోకల్ అయ్యారు. చివరకు పార్టీ కేడర్ సహకరించక, ప్రజలు అంగీకరించగా కోరి ఓటమిని కొని తెచ్చుకున్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయితే ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల ముందే ఇప్పుడు వైసీపీని మరో సమస్య వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలో సరైన అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో కింజారపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సిక్కోలు పార్లమెంటుకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019, 2023లో ఎన్నికలు జరిగితే 3 సార్లు అక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. దాంతో ఎంపీ అభ్యర్థి విషయంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయిందనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 2019లో ఫ్యాన్ గాలి యమ స్పీడ్గా వీచినప్పటికీ సిక్కోలులో వైసీపీ ఓడింది. ఈ ఓటమితో జిల్లాలో వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. 2014లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డి శాంతి ఆ తర్వాత పాతపట్నం షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సీ వైసీపీ సస్పెండెడ్ నేత దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన పేరాడ తిలక్కు టెక్కలి ఇన్ఛార్జిగా మార్చేసింది. అప్పటి నుంచి ఈ చోటు ఖాళీగానే ఉంది. ఈ 3 పర్యాయాలు టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికైనా పార్లమెంట్ ఇన్ఛార్జిగా బలమైన నేతలను ప్రకటించాలని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బడాబడా లీడర్లు ఉన్నారు. ఇందులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. తాజాగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేస్లో వీరి పేర్లు పరిశీలనకు వచ్చినా పోటీకి సుముఖంగా లేమని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ శ్రీకాకుళం, నెరసన్నపేట, ఆమదాల వలస అసెంబ్లీ స్థానాల్లో తమ వారసులకు టికెట్లు కేటాయించాలని అధినేతను కోరుతున్నారట. అయితే ఈ జోడు పదవుల అభ్యర్థిత్వానికి జగన్ నో చెప్పారట. ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ లో జనసేనలో ఉన్న డాక్టర్ దానేటి శ్రీధర్, కాంగ్రెస్ లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, టీడీపీలో స్థానం కోల్పోయిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి కుమారుడు విశ్వనాథం పేర్లు పరిశీలించే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై లోలోపల చర్చలు జరిగినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు శ్రీకాకుళంలో కళింగ, వెలమ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. వీరిలో ఎవరైనా నేతకు చోటు దక్కితే గెలుపోటములు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పార్లమెంటు స్థానం పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నెరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ టీడీపీ చేతుల్లో ఉన్నాయి. పైగా అంగబలం, ఆర్థిక బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న నేతను నిలబెడితే తప్ప రామ్మోహన్ నాయుడును ఢీకొట్టే పరిస్థితి లేదనే చర్చ జరుగుతోందట. మరోవైపు ఎన్నికలకు 6 నెలల ముందు అభ్యర్థిని ప్రకటించడం మూలంగా గడిచిన 3 సార్లు ఇలాంటి ప్రయోగం బోల్తా కొట్టింది. ఇలాంటి లోటుపాట్ల కారణంగా వైసీపీలో ఉన్న సిట్టింగ్ సీనియర్ నేతల కన్నా పొరుగు సేవల నేతలే టార్గెట్ గా ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిత్వం ఎంపిక నిర్ణయం ఇప్పటికైనా తేలుస్తారా, లేకుంటే శరా మామూలుగా కాలయాపన చేసి 4వ సారి కూడా చేజార్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది.